ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామచంద్రపురం నియోజకవర్గంలో 246 కోట్లతో అభివృద్ధి పనులు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. యువ నాయకులు వనమాడి మోహన వర్మ పిలుపు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సేవలు అభినందనీయం. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ప్రశంస. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత. సిపిఎం నాయకులు ఉద్ఘాటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 246 కోట్ల రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. రామచంద్రపురం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఏ రకంగా పెట్టారు కేసు, ఆ కంప్లైంట్ ఏంటి, ఎవరెవరు ఇచ్చారనేది అడగాల. అడగకుండా అన్యాయం అయిపోయిందంటారా ఆయన. ఈవిడేమో చచ్చిపోవాలనిపిస్తుంది నాకని ఏదో అంటా ఉందా. ఏది నేనేదో ఉన్మాదన్నాను, ఏదో ఇది ఆధారాలు లేని అభియోగాలు చేస్తే అలా. ఆవిడ ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. ఆవిడేంటండి, ఆవిడ ఎవరిని ఎలా నగ్గిందో వెంకటాయపాలెంలో అందరికీ తెలుసు. అక్కడ బడా నాయకుడు ఉన్నాడు, ఓ బడా నాయకుడు వైసీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు, ఆయన నగ్గించుకున్నాడు. ఆయన ప్రభావంతో ఇవి నగ్గింది. ఇవిడ వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు. పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు. ఆవిడ 153 ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ. అలాంటి నాయకురాలను వదిలేసుకుని ఈవిడ ఎందుకండి మాకు. అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, వైసీపీ వాళ్ళకి గేట్లు మూసేసాం, మేము ఎవరో తీసుకోమని. ఈవిడ ఏ స్థాయి నాయకురాలని ఈవిడిని ఆహ్వానించేస్తాం మేము. అభియోగాలు చేసేసారన్నారు. ఎందుకు చేసాం? ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి, నేను చచ్చిపోతాను అయ్యాను. అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడటం ఏంటండి అసలు. ఇదిగో రికార్డెడ్గా, అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ప్రూఫ్స్ చూపించమనండి. ఆవిడ లేదని ఆవిడ భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు పోలీసు వెళ్ళేటప్పటికి. ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి పని ఏంటి, ఆడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద కేకలేసేస్తున్నాడు భర్త. ఆయన పని ఏంటి, ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు. ఏం కేసులు పెట్టాం మేము? ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి లెటర్ రాశారు. విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేసాడు ఆయన. లోపల వేయడం జరిగింది. నేను వచ్చిన 3వ రోజునే జరుగుతా. ఎవరి మీద కేసులు కట్టాం? ఎందుకు కట్టాం? అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా, ప్రతిపక్ష నేత అమూల్ బేబీ లాగా చేయకూడదు అభియోగం. ఆయనకు అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల. అడిగిన తర్వాత అది నిజమా కాదో చూసుకోవాలి ఆయన. సరే, ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎడతా అన్నారు. వాళ్ళు దాంతో సాటిస్ఫైర్, మేము సాటిస్ఫైడ్. ఇందులో ఎవరికి కక్ష ఉంది? ఆవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా
ఆ శిక్షార్హురాలు ఆవిడ్ని ఇక కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకండి? ఆడ పెళ్లి జరగడం వాస్తవం కాదా? అక్కడ ఎవరు ఇచ్చారండి? కాంట్రాక్టర్ చేతుల నుంచి డైరెక్ట్గా లాగేసుకుంది నా తాళం అని చెప్పి ఆయన అన్నాడు. జేఈ గారిని వెంటనే అంటే నేను ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం, నాకు ఎవరైతే పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇందులో దోషులు? ఎవరు? పెళ్ళి ఎవరైతే ఇచ్చారు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రిని వెళ్ళి అడగటం రికార్డెడ్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సర్పంచ్ గారు ఇచ్చారు 20,000. ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలోని వాఫ్ రోడ్ లో గల ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎలుగుబంటి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ వైద్య శిబిరంలో రాఘవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తరలివచ్చి అసోసియేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించారని, ఇటువంటి వైద్య శిబిరాలను ఇతర సంఘాల్లో కూడా నిర్వహించే విధంగా చర్యలు తీసుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. టీఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన రాఘవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, అందుకోసం తమ సంఘం సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ఎన్ నాగేష్ బాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ టి అరుణ, సంఘం కార్యదర్శి చాట్ల గురుమూర్తి, వైస్ ప్రెసిడెంట్ పి వీరవెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా, కోశాధికారి కేవీవి సత్యనారాయణలతో పాటు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్కి సంబంధించిన సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అందరి సారథ్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది, ఫ్రీ మెడికల్ క్యాంప్. ఈ మెడికల్ క్యాంప్లో ప్రతి ఒక్కరికి జనరల్ మెడికల్ టెస్టులు, అలాగే కంటి వైద్యకి సంబంధించిన టెస్టులు కూడా జరగడం జరుగుతుంది. చాలా మంచి పరిణామం అండి. ఈ అసోసియేషన్ చేసిన తర్వాత వాళ్ళ అసోసియేషన్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి రమణ గారికి, అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే దీనికి సహకరించినటువంటి రాఘవ నర్సింగ్ హోమ్ నగేష్ గారికి, ఆ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపై కూడా కేవలం ఇక్కడే కాకుండా మిగిలిన యూనియన్స్లో కూడా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే పొద్దున్నే వెళ్తారు, మళ్ళీ వస్తారు, వాళ్ళ ఆరోగ్యంపై ఎక్కడ శ్రద్ధ ఉండదు. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి తర్వాత తరాలకు ఒక ఉదాహరణ కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచి నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి సాయిబాబా గారికి, అలాగే మన రమణ గారికి, యూనియన్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అంటే డ్రైవర్లుగా వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగినా సరే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితులు ఉంటారు. ఏదో మనం డ్రైవింగ్ చేస్తున్నాం కదా, పెద్ద నొప్పి ఏముంది అని అనుకుంటారు. నొప్పి అంటే హార్ట్ అటాక్ వచ్చినా సరే నొప్పి చిన్న నొప్పే కదా అని భావిస్తారు. దాని గురించి ఈ రోజున ఈ రాఘవ నర్సింగ్ హోమ్ దగ్గర నుంచి చేస్తున్నటువంటి టెస్టులు, ఈసీజీ టెస్ట్ అనేది చాలా అవసరమైంది. అదే బయట చేయించుకుంటే 600 నుంచి 800 వరకు ఉంటుంది. ఇక్కడ అసోసియేషన్ వారు ప్రారంభించడంతో వారు ఫ్రీగా వచ్చి వీళ్ళకి చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. అలాగే అసోసియేషన్కి సంబంధించిన ప్రతి డ్రైవర్ కూడా ఈ విషయాన్ని తీసుకొని జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. వాసన కేర్ వాళ్ళు కూడా ఈ యొక్క ఐ కేర్ వాళ్ళు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. విధంగా ఏంటంటే కళ్ళు కనిపించకపోయినా సరే ఏదో కనిపిస్తుంది కదా అని డ్రైవింగ్ చేయడం, దాని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి యూనియన్ నాయకులందరూ కూడా, డ్రైవర్స్ అందరూ కూడా భావించి ఇది అంతా చేయించుకోవడం చాలా మంచిదని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశానికి దీని యొక్క ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన మోహన్ వర్మ గారికి, వనమాడి మోహన్ వర్మ గారికి, మన ఎమ్మెల్యే గారి స్థానిక శాసనసభ్యులైనటువంటి స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు రెండో పుత్రుడైన ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకైతే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మిగిలిన యూనియన్లు అన్నిటికి కూడా ఈ విధంగా చేయాలని మా ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. అసలు అక్కడ మీటింగ్ జరిగిందా జరగకపోయినా ఈ కార్యక్రమం జరగాలని మా వానర్స్ అండ్ డైవర్స్ అందరూ కూడా, వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇలా ఐ కేర్ కూడా కంటి పరీక్షలు జరుగుతున్నాయి. అందరూ చాలామంది కలజోలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా కంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా శుభాభివందనములు అందరికీ కూడా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మేము గూడ్స్ వెహికల్ తిప్పుతున్నప్పుడు రకరకాల టెన్షన్లు ఉంటున్నాయి మాకు. ఇక్కడే కూర్చుని బేరం పడ కొంతమంది టెన్షన్ అలాంటి బీపీలు పెరుగుతున్నాయి, షుగర్లు పెరుగుతున్నాయి. అంతే కాబట్టి టెస్టులు అందరూ చేయించుకున్నందుకు చాలా అందరం చెప్తే అందరికీ కూడా సంతోషకరం వస్తుంది. అంతేకాకుండా
ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా వానరకం డ్రైవర్ ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉందని ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు. సార్తో కూడా చెప్పాను మోహన్ గారితో. అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించుకుని ఆయనకు హార్ట్ కంప్లైంట్ ఏమైనా ఉంటే చేయించి పెడతామని మా ఎనిమిది తరపున ఎమ్మెల్యే గారి తరపున మేము అందరికీ ఆయన కూడా తెలియపడుతున్నాం. అలాగే చాలామంది కొంచెం బీపీ కూడా ఉన్నది, షుగర్ కూడా ఉంది. ఏం కంగారు పడద్దు, ట్యాబ్లెట్లు అన్నీ ఫ్రీగా చేస్తున్నాను డాక్టర్ గారు మనకి నగేశ్వరి. అంతే కాబట్టి మీ అందరికీ కూడా ఈయన తరపున శుభాభివందనాలు. కార్నియల్ అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా 17 సంవత్సరాల్లో 7,258 కార్నియాలు సేకరించడం అభినందనీయమని శ్రీ కిరణ్ కంఠాసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్ లో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ దామెర విజయలక్ష్మి అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ కంఠాసుపత్రి ఫౌండర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను, వైజాగ్ డాక్టర్ రమణరాజు విజన్ ట్రీ అధినేత డాక్టర్ మధు ఉద్దరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్నియల్ అంధుల జీవితాలలో వెలుగులు నింపుతున్న బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సేవలు ప్రశంసనీయమన్నారు. గౌరవ అతిథి డాక్టర్ మధు ఉద్దరాజు మాట్లాడుతూ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా సేకరించిన కార్నియాలను తాను ఎంతో మంది అంధులకు అమర్చి వారికి చూపు రావడంలో తాను కూడా భాగస్థుడు కావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. చైర్మన్ డాక్టర్ డి విజయలక్ష్మి మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఐ బ్యాంకుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల్లో 7,258 కార్నియాలు సేకరించామన్నారు. దక్షిణ భారతదేశంలో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ప్రథమ స్థానంలో ఉండటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఈ ఏడాది ఐ డొనేషన్ చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ రావుల రమ్య, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ట్రస్టీలు డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ వాడ్రేవు రవి, దాసరి సాయికృష్ణ, తేతలి రామకృష్ణారెడ్డి, చెలికాని సూర్యారావు, పైడా వెంకటనారాయణ, కొల్లేపల్లి మురళీకృష్ణ, పైడా సోమేశ్వరరావు, సేమకుర్తి పాపారావు, రజనీ కుమారి, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రెండో ఇంపార్టెంట్ విషయం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఐ డోనర్స్ ఫ్యామిలీస్, మేము ఎంత కష్టపడి సర్జరీ చేయాలనుకున్నా మీరు డొనేషన్ చేయలేకపోతే కనుక అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ మీద ఆధారపడదు. ఇక్కడ మా స్కిల్ ఎంత ముఖ్యం, మీరు ముందుకు వచ్చి దానం ఇవ్వడం దానికంటే ఎక్కువ ముఖ్యం. సో మీరు ఇచ్చిన ప్రతి టిష్యూ కూడా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ వల్ల 2 అంధుల జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. సో ఐ డోనర్స్ మనం డెఫినెట్ గా ఇవాల్వ్ మీద అవేర్నెస్ పెరిగింది, కానీ మిగతా స్టేట్స్ అంటే ఇప్పుడు మనం కంట్రీలో పోల్చుకుంటే 4th or 5th పొజిషన్ లో ఉన్నాం. ఫస్ట్ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం 4th లో ఉన్నాం. ఇంకా అవేర్నెస్ పెరిగి ఆంధ్ర టాప్ 3కి టాప్ 1కి రాబోయే రోజుల్లో వెళ్ళి మన ద్వారా ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందాలి. దాంట్లో ఐ డోనర్స్ ఫ్యామిలీస్ చాలా ముఖ్యం. సో మూడోది కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, ఇప్పుడు షర్మిలి కానీ ఇటువంటి సర్జన్స్ అందరూ కూడా ఎవరైతే ఈ కార్నియా సంబంధించిన బ్లైండ్నెస్ తో బాధపడుతున్నారో మరింత మందికి వాళ్ళు చేయడమే కాకుండా ఇప్పుడు తనతో పాటు వాళ్ళ ఫెలో కూడా వచ్చారు. సో ఈ ఫెలోషిప్ నేర్పడం ద్వారా వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ కూడా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా, సో మనం ఇప్పుడు ఏంటంటే కాకినాడ పరిసర ప్రాంతాలే కాకుండా నాకు తెలిసి అటు ఈవెన్ రాయలసీమ, కర్నూలు, అనంతపూర్ వరకు కూడా మన దగ్గర నుంచి టిష్యూస్ ఇప్పుడు పంపుతున్నాం. సో ఫ్యూచర్ లో ఇక్కడ ట్రైన్ అయిన ఫెలోస్ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళ సర్జరీకి అవసరమైన టిష్యూస్ మన ఐ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేసి తద్వారా ఇంకా ఎక్కువ మందికి మనం చేరుకోవాలని. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ మూలంగా వెయిట్ లిస్ట్ లేకుండా చాలా మందికి మేము చేయగలుగుతామంటే దీనికి ముఖ్య కారణం ఐ బ్యాంక్ అయినా కూడా దాతలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగాను ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ చేశారు. దాని మూలంగా సమాజంలో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది, కార్నియాలు వస్తున్నాయి. కానీ ఇంకా ఎక్కువ పెరగాలి, ఎందుకంటే అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి అవేర్నెస్ మీకు తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు కార్నియాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తే అందరికీ ఈ కార్నియా డొనేషన్ ముఖ్యం. ఏంటి, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా 2 మనుషులకి మళ్ళా తిరిగి కంటి చూపు వచ్చిన సమాచారం
సమాజంలో గట్టిగా వెళ్ళాలి ఇంకాను. అప్పుడు మనకి బాగా అవేర్నెస్ పెరిగి ఎక్కువ డొనేషన్లు వస్తాయి కాబట్టి కార్డియన్ డొనేషన్స్ చెప్పారు. ఇది కాకుండా ఇటువంటి స్వచ్ఛంద సంస్థకి కొంచెం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటే ఇంకా వాడు బాగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మూడు ఖర్చుతో కూడుకున్న పని. అందుకని దాతలు ముందుకొచ్చి చాలామంది చేస్తున్నారు, కానీ ఇంకా ముందుకొచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, ఓపిక ఉన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీరందరి మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో ఐబ్యాంక్ సక్సెస్ఫుల్ గా మెడికల్ స్టాండర్డ్స్ తో పాటు ఎలా వృద్ధి చేయాలని ఆలోచించి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మరి ఐబ్యాంక్ తీసుకొచ్చారు. 80 years లో more than 2650 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. 2650 పైగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అవగాహన సంస్థలు, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ స్కూల్స్ అలా పెట్టాం. మొత్తం జిల్లా అంతా పర్యటించాం. అదొక యజ్ఞంగా చేయగలిగాం. అందుకే ఇంత అవగాహన వచ్చింది. ఈరోజు బిలీవ్ మీ నాట్, ఎవ్రీడే ఒక కార్డియా డొనేషన్ వస్తుంది, ఒక పేద కార్డియా ఎవ్రీడే. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవేర్నెస్. టీచర్స్ వాళ్ళు టీచ్ చేస్తున్నారు. మరి రెండోది 500 ఫ్యామిలీస్. మేడం గారు చెప్పి నేను కూడా చెప్పాలి, ఎంత బాధలో ఉన్నా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నారు. 500 ఫ్యామిలీస్ కూడా మన గురించే మనం ఆలోచిస్తాం. ప్రతి సేవాభావంతో సర్వీస్ మనం ఏం చేయగలుగుతాం అన్ని తీసుకోవటం కాదు, ఏదో ఒకటి ఇవ్వాలన్నా కూడా ఆలోచన అనేది ఉండాలి. సో టుడే ఈ ఐ డోనర్స్ ఏ ఫ్యామిలీ అయితే ఎంత ఆపదలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి, ఐబ్యాంక్కి ఫోన్ చేసి, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా ఒక మంచి పని చేయాలి. మరణించిన వ్యక్తి వెళ్ళిపోతారు, బాడీ ఊళ్ళో కలిసిపోతుంది. బట్ ఎప్పటికీ ఉండాలి అంటే, శాశ్వతంగా ఉండాలి అంటే ఆ పని ఇంకో ప్రాణానికి లైఫ్ ఇవ్వడం. సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఐ డోనర్స్ ఫ్యామిలీస్. ఇక్కడ మీరు రాబట్టే నేను నిజంగా ఇట్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ జెస్చర్. ఐ డోనర్ ఫ్యామిలీస్ ఎడ్యుకేట్ అయ్యి ముందు అడుగు తీసుకోకపోతే ఈ సంస్థ లేదు. నెక్స్ట్ ఇది రన్ చేయాలంటే వీ హ్యావ్ పర్ఫెక్ట్ స్టాఫ్. ఆ టీమ్ ఆఫ్ డెడికేటెడ్ విత్ ద మేనేజర్, విత్ ద టెక్నీషియన్స్, అందరూ కూడా ఒక ఫ్యామిలీగానే పనిచేస్తారు. వారి మధ్యలో వారే ఏదోలాగా అడ్జస్ట్ అయ్యి దే డు అ లాట్ ఆఫ్ సర్వీస్. నిజంగా మేము చేసేది ఒకే పేరు. గడప లోపలే మతం, గడప దాటితే భారతీయులం అంటూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఎం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ను తెలుపుతూ కరపత్రాలను పంపిణీ చేపట్టింది. ఆదివారం కాకినాడ నగరంలోని కచేరీపేటలో ఈ కరపత్రాలను సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని తెలిపారు. దేశ సమైక్యత, సమగ్రత, మత సామరస్యం వర్ధిల్లాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ నిలబడాలన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం వెల్లి విరిసేలా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలకా వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతి, నాగబత్తుల సూర్యనారాయణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, లోవకుమారి, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒక కరపత్రాన్ని రూపొందించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కామ్రేడ్ బేబీరాణి గారు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. గడప లోపలే మతం, గడప దాటితే మనమంతా భారతీయులం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీతో విజ్ఞప్తి చేస్తున్నాం. అలా ఉన్నట్లయితే దేశ సమైక్యత, సమగ్రత వర్ధిల్లుతుంది, మత సామరస్యం వర్ధిల్లుతుంది. మత సామరస్యం వర్ధిల్లి ప్రజాస్వామ్యం వర్ధిల్లితే మన దేశంలో చాలా కాలంగా పేరుకుపోయినటువంటి పేదరికం, నిరుద్యోగం, ధరలు ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. పరిపాలించేవారు ప్రజల సమస్యలు పక్కదోవ పట్టించడానికి మతాన్ని, విశ్వాసాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజలు వాదోపవాదాలు చేసుకుని చీలిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేట్లకి దేశ సంపదని కట్టబెడుతున్నారు.
అందువల్ల ప్రజలందరికీ సిపిఎం విజ్ఞప్తి ఏమిటంటే గడప లోపలే మతం, గడప దాటితే మనమంతా భారతీయులం. ఈ నినాదాన్ని ప్రజలందరూ స్వీకరించాలని, సిపిఎం కార్యక్రమాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో మోడీ 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 అని చెప్పేసి ప్రజలందరితో జపం చేయించారు. అలాగే అమిత్ షాని కూడా ఆ రకంగానే ప్రజలతోటి ఓట్లు వేయించుకొని వీళ్ళు మళ్ళీ అధికారం ఎక్కారు. మరి అప్పుడు పుణ్యం ప్రజలకి పుణ్యం రావట్లేదనే జాలి జపం ఏమీ లేదా మీకు? మరి మీకెంత పుణ్యం వచ్చింది అంటే మీరు అధికారంలోకి మళ్ళీ తిరిగి వచ్చారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి. ఇది సరైనది కాదు. ఏదైతే భారత రాజ్యాంగ రూపశిల్పి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలందరికీ మహిళలతో సహా ఈ కులం ఆ కులం అని కాదు, అందరికీ కూడా సమాన అవకాశాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే ఎవరైతే దళితులు, మైనార్టీలు, బీసీ ఎరగబడిన తరగతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారు. మహిళలకి హిందూ కోడ్ బిల్తో సహా అన్ని అగ్రకుల మహిళలకు కూడా రాజ్యాంగంలో అనేక హక్కుల్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినటువంటి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి. అలాగే ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ మతం అనేది గడప లోపలే ఉండాలి, గడప దాడితే అందరము భారతీయులుగా మెలగాలని చెప్పేసి తెలియజేస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కాకినాడ గాంధీనగర్ ఒంటిమామిడి జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దిలీప్ విజన్ ఐ కేర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నవదిల్ హుసేన్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కుమారుడు మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి దిలీప్ విజన్ కేర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దిలీప్ విజన్ కేర్ అధినేత ఎండి సాదిక్ అలీ ఖాన్ మాట్లాడుతూ సీనియర్ ఆప్థమాలజిస్ట్ అడపవి సతీష్ నవీద్ హుసేన్ల పర్యవేక్షణలో అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు చేసి సరసమైన ధరలకు కళ్లజోళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జొన్నాడ వెంకటరమణ, వాసిరెడ్డి కుమార్, డాక్టర్ నగేష్, డాక్టర్ ప్రవీణ్, కె భీమా, కె చలపతి, మెంటారావు, శ్రీమన్నారాయణ, జేడి పవన్ కుమార్, కె రామకృష్ణ, కలిదిండి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆప్టోమెట్రీ అంటే బేసిక్గా ఐకి సంబంధించిన కంటి చూసి లోపాలు కానీ, కాంటాక్ట్ లెన్స్లు అవ్వచ్చు కానీ, వేరే రకమైన కంటికి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉంటే ముందు కనుక్కునేది ఒక ప్రొఫెషన్ ఆప్టోమెట్రీ అంటారు. సో 67లో మేము విజయవాడలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మా దైనల్లుడు రవి కాకినాడలో సేమ్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాం. రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. రామచంద్రపురం క్యాంప్ కార్యాలయంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా? మళ్ళీ అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు, మరి 16,000 పోస్టులకి భర్తీ చేయడానికి డిఎస్సి పెట్టడం జరిగింది. ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తించాలి, గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. మేము కమిట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్య విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళ ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది. విద్య అనేది కేవలం రంగులేసి 2 టైల్స్ వేసేస్తే పిల్లల మేధావులు కారు. టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి. దాని నిమిత్తం ఏ రోజైనా ఈ పేరెంట్స్తోని టీచర్స్తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా? ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం? ఏమి చెయ్యకపోగా అవగాహన లేనితనం. ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏదో హెలికాప్టర్లో తిరుగుతా చక్కర్లు కొడతా చూసారే తప్ప మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదల సమయంలో మరి నిరంతరం ఆ బురద నీటిలోనే తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు సుమారు 4 కోట్ల రూపాయలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి 6 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించారు. ఆయన చూడండి
1 కోటి రూపాయలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి. లయన్స్ క్లబ్ విజన్ చేస్తున్న వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ విజన్ గవర్నర్ అధికార పర్యటనను పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ శ్రీదేవి రెడ్డి స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ప్రసూర్ణ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు ముఖ్య అతిథులుగాను, ఆర్సీ పద్మతులసి విశిష్ట అతిథిగాను, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి, జేఎల్డీ కోఆర్డినేటర్ తలారి రామచంద్రరావు, పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ విజన్ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు మార్గదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఆర్సీ పద్మతులసి మాట్లాడుతూ విజన్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసించారు. కార్యక్రమంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు గవర్నర్ ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్కు నిత్యావసర సరుకులు, పేద మహిళలకు 2 కుట్టు మిషన్లను గవర్నర్ ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ శ్రీవాణి, లైన్ సభ్యులు ఎంవి శాస్త్రి, జిఎల్ జగన్నాథరావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, కటకం శ్రీనివాస్, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, అడవాల రత్నప్రసాద్, నాగమణి, నాగలక్ష్మి, ఇంద్రకంటి శ్రీనివాస్, నాగేశ్వరి లైన్ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళు చేసిన ఈ శిక్షణ కేంద్రం అన్నది మొత్తం మన లయన్స్ జిల్లాలోనే కాదు, మిగతా ఊరు నగరంలో కూడా అంత ప్రాముఖ్యత వహించిందని మాత్రం నేను చెప్పగలను. అక్కడికిక్కడికి ఒక తేడా ఏంటంటే వాళ్ళు ఒక పండగలా చేస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళు కుట్టిన అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ రోజు మరి కుదరక చేయలేదో, అవకాశం లేక కానీ వాళ్ళ పడ్డ శ్రీలక్ష్మి గారు ఆవిడ నేర్పించిన ప్రతిభ అంతా ఆ రోజు అక్కడ డిస్ప్లే అవుతూ ఉండేది. మళ్ళీ ఈసారి కూడా అది కూడా మీరు ఎగ్జిబిషన్ గా పెట్టుకుంటే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి గారిని కూడా ఒక్కసారి అభినందించాలి. చాలా శ్రద్ధగా మీరు ఈ శిక్షణ కార్యక్రమాలని నిర్వహించినట్టు మాకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వారికి నేను ఉమామహేశ్వరరావు కొద్దిగా సాయం చేసి ఈ మిషన్లు ఇవ్వడం జరిగింది. నిజంగా మిషన్లను ఉపయోగపడి మీకు ఇంకొక 2-3 పని చెప్పగలిగితే మేము చాలా సంతోషిస్తాం. వీళ్ళు ముగ్గురి కోఆర్డినేషన్ చాలా బాగుంది. నేను ఆర్సీగా దగ్గరుండి గమనించింది ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారు కానీ వీళ్ళ ఆ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడంలో వీళ్ళ ముగ్గురు చాలా బాగా ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇయర్ వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని గ్లోబల్ కాజెస్ కానీ క్యాలెండర్ ఈవెంట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. మీరు ఇదే విధంగా ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గవర్నర్ గారు కోరిన మేరకు మీరు మెంబర్షిప్ పైన కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఇప్పుడే బాగా జాయిన్ చేశారు, దానికి మీకు నా డిజిటల్లో కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా మెంబర్స్ జాయిన్ చేయండి. డ్రాపింగ్స్ ఏమీ లేకుండా మీరు కొంచెం జాగ్రత్త పడండి. మీరు చాలా బాగా న్యూస్ కట్టి గుడ్ స్టాండింగ్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మన జిఎస్టీ కోఆర్డినేటర్ చల్లా రామచంద్ర గారి పిలుపు మేరకు మన గవర్నర్ గారు చెప్పినట్టు సేవా మహోత్సవంలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి క్లబ్లు ఎంతో మన జిల్లాకు అవసరం. ఎందుకంటే క్లబ్ పెట్టాము కానీ ఏదో అడావుడు చేసేసి మళ్ళీ దాన్ని ఏ విధంగా జరుగుతుందో తెలియకుండా కూడా జరుగుతున్న క్లబ్లు కూడా ఉన్నాయి. కానీ విజన్ క్లబ్ మాత్రం చాలా ఎందుకంటే నేను ఎంతగా ఎందుకు చెప్పవలసిందంటే వాళ్ళ దగ్గర మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంటే దీని వెనకాల ఉండి ఎవరన్నా నిలబడి చేస్తున్నా కానీ వాళ్ళ లేకపోయినా కూడా చేసేగలిగే శ్రద్ధ మాత్రం వాళ్ళకు ఉంది. ఎందుకంటే శాస్త్రి గారు కానీ విశ్వగారు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరు కానీ కొద్దిగా గైడెన్స్ ఇస్తారు కానీ నడిపించేది మాత్రం వాళ్ళే. మొత్తం రాజేశ్వర గారు కానీ అప్పుడు మొన్న ఆ టైంలో నేనున్న టైంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ నేను మరవలేదు. ఒక కార్యక్రమం అయిందంటే ఇంకో కార్యక్రమానికి నెక్స్ట్ ప్లానింగ్లో వెళ్ళిపోతారు, అంతేకాని దాన్ని డ్రాగన్ చేయదు. సో అది మెయిన్ లైన్లో ఎవరికైనా అవసరం. మరి ఈరోజు గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ కూడా ఎంతో ప్లాన్గా డిజైన్ చేసి వాళ్ళు చక్కగా జరిపిస్తున్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నందుకు వారిని అభినందించారు. 14/1/2004లో చార్టర్ తీసుకుని క్లబ్ చార్టర్ చైర్పర్సన్గా చంద్రగుప్త గారు,
చార్టర్ ప్రెసిడెంట్గా ఆయన దేవకీదేవి గారు స్టార్ట్ చేసిన క్లబ్ 20 సంవత్సరాలు నిర్విరాలను అద్భుతంగా ఈరోజు ముందుకు వెళ్తోందంటే ఆవిడ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎంతమంది లీడర్స్ని తయారు చేశారు. ఈరోజు దేవకీ గారు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోవడం, హస్బెండ్లందరూ వెళ్ళిపోయినా సరే వెళ్ళిపోయిన కొద్దిగా క్లబ్ ఏమైపోతారో ఒక భయం యాక్చువల్గా కలిగింది వాళ్ళలో కూడా, ఇంక్లూడింగ్ వాళ్ళలో కూడా. బట్ ఆవిడ లేని లోటును తీస్తూ ఆవిడ ఇచ్చిన మార్గదర్శకాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ, అది ఎవరో హెల్ప్ నేను హెల్ప్ చేయొచ్చు, లేదు శాస్త్రి హెల్ప్ చేయొచ్చు, లేదు మా క్లబ్ ప్రెసిడెంట్ ఎవరో హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే అది వేరు. కానీ చేయాలని తపన వాళ్ళలో కనిపిస్తుందండి. ఆ తపన ఆ పిహెచ్డీ లేకపోతే మనం ఎంత పుష్ చేసినా మనం అవసరం మనం చేయలేం. అటువంటి తపనని, అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని ఆవిడ దానికి వెళ్తూ ఆవిడ వీళ్ళందరినీ ఒక లీడర్స్ని తయారు చేసి, ఒక సైనికులు తయారు చేసి ఆవిడ ఈరోజు ఆవిడ లేకపోయినా సరే ఆవిడ ఎంత అద్భుతంగా క్లబ్ నడిపిందో అదేవిధంగా ఈరోజు కూడా క్లబ్ అద్భుతంగా నడుపుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాబోవు రోజుల్లో క్రీడలను ప్రోత్సహించేలా అత్యధిక నిధులు మంజూరు కానున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. కాకినాడ R&B అతిథి గృహంలో ఆదివారం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం సీనియర్ జర్నలిస్ట్ PS.M. కృష్ణంరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి DSDO శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులలో క్రీడా నైపుణ్యం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారని, అటువంటి క్రీడా జర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు జెసాప్ కృషి చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు వృత్తికి అంకితం కాకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. జిల్లాలో జర్నలిస్టుల క్రీడలకు సంబంధించి క్రీడా ప్రాధికారిత సంస్థతో పాటు వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్ల తరపున ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. PET-PDల రాష్ట్ర అధ్యక్షుడు లంకా జార్జ్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, DRK రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ S. శివనారాయణ రెడ్డి, సీనియర్ క్రీడా జర్నలిస్ట్ భమిడిపాటి దత్తు, జెసాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు CH రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పంపించి ఏర్పాటు చేయడం, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, క్రికెట్, బ్యాడ్మింటన్, అలాగే రన్నింగ్, అథ్లెటిక్స్, అలాగే అన్ని క్రీడాంశాల్లో కూడా ఈ క్రీడలు నిర్వహించడమే కాకుండా అలాగే వారికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి మా యొక్క స్పోర్ట్స్ అథారిటీ తరఫున, అలాగే మా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషను, అలాగే మన క్రీడా సంఘాల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇది మంచి సుపరిణామం. ఇది వారి యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి క్రీడల యొక్క శారీరక సామర్థ్యాలన్నింటినీ కూడాను వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి, అలాగే వారు కూడాను రెగ్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీల్లో కూడాను పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశాన్ని దీని ద్వారా వస్తుందని తెలియజేస్తూ, వీరందరికీ కూడాను మా యొక్క అసోసియేషన్ల సంఘాల నుంచి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా మేము మా యొక్క అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జర్నలిస్టు పాత్ర అనేది చాలా కీలకం. ఇంచేతంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మొత్తం విధి నిర్వహణలో తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శారీరక శ్రమ అనేది ప్రతి వ్యక్తి కూడా అవసరం. జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఇంచేతంటే అతని మీద ఎక్కువ పనిభారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేసి ఈ జర్నలిస్టులందరికీ కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో సహకరిస్తుంది. వాళ్ళకి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. ఈ ఆధ్వర్యంలో కూడా వివిధ జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా
ఇకపోతే మన తూర్పుగోదావరి జిల్లా క్రీడా జర్నలిస్టుల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన ఏ టోర్నమెంట్లో అయినా సరే ప్రథమ ద్వితీయ స్థానాల్లోనే ఉండేవాళ్ళు. విధంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 4 రోజుల క్రికెట్ టోర్నమెంట్లో కూడా మన క్రీడాకారులు ప్రత్యేకమైనటువంటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారు. వైజాగ్లో నిర్వహించినటువంటి షటిల్ టోర్నీలో కూడా మన జిల్లాకు చెందిన వాళ్ళే ప్రథమ స్థానంలో నిలవడం అన్నది చూసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అవాక్కయ్యారు. ఏంటి జర్నలిస్టులు కూడా ఇటువంటి క్రీడాకారులు ఉన్నారా? మేము ఇంతవరకు జర్నలిస్టులు ఒక విధంగానే చూస్తున్నాం. ఇటువంటి ప్రతిభ జర్నలిస్టులు మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జేసాప్ కూడా అందరి సహకారంతో మరింత ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మన డిఎస్డిఓ శ్రీనివాసరావు గారిని కానీ, వివిధ కోచ్లను కానీ, రవిరాజు గారు, జార్జి గారు వీళ్ళందరి సహకారంతో కూడా మేము రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తాం. కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పడింది. సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా నీలపల్లి కామరాజు, కార్యదర్శిగా గరికిన సతీష్ బాబులు ఎన్నికయ్యారు. అలాగే సంఘం గౌరవ అధ్యక్షులుగా బడే గోవిందరావును సభ్యులు ఎన్నుకున్నారు. కాకినాడ నగర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాడబలిజ సంఘం పెద్దలు, నాయకులు కర్రి నారాయణ, చోడిపల్లి సత్యప్రసాద్, మాజీ కార్పొరేటర్ చవాకుల రాంబాబు, నాయకులు దోనె చిట్టిబాబు, పప్పు లక్ష్మారావుల సమక్షంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి అధ్యక్షుడిగా నీలపల్లి కామరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు బడే గోవిందరావు, గౌరవ ఉపాధ్యక్షులుగా వరిపల్లి శివాజీ, ఉపాధ్యక్షులుగా చొక్కా నానాజీ, గంపల కళ్యాణ్లను, సెక్రటరీగా గరికిన సతీష్ బాబుని, జాయింట్ సెక్రటరీగా కొంట్రా దుర్గాప్రసాద్ మరియు ట్రెజరర్గా పిరాది మంగరాజు గారు, జాయింట్ ట్రెజరర్గా దోడ సత్యానందరావు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాడబలిజ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన నీలపల్లి కామరాజు మాట్లాడుతూ నగరంలో వాడబలిజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రజాప్రతినిధులు నూతన అధ్యక్షుడు నీలపల్లి కామరాజుకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. చోడుపల్లి తాతాజీ, సెక్రటరీగా గరికిన సతీష్ని, జాయింట్ సెక్రటరీగా బడే ఆనంద్, కొండ్రు దుర్గాప్రసాద్, నకిలీ సతీష్ని ట్రెజరర్గా పిరాద మంగరాజు గారు, దూడ సత్యబాబుని ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఈ నూతన కమిటీ ఒక ఉత్సాహంతో వాళ్ళు ఒక వాడబలిజీ కులాన్ని ఎక్కడికో తీసుకోవాలన్న ఒక దిశానిర్దేశంతో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి స్వాగతించి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ మీడియా ద్వారా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ వాడబలిజీ మత్స్యకార అసోసియేషన్ న్యూ బాడీ ఫామ్ అయిందండి. మా గౌరవ అధ్యక్షులుగా బడిగే గోవింద్ గారు, ఉపాధ్యక్షులుగా శివాజీ గణేష్ గారు, అలాగే అధ్యక్షులుగా నన్ను, ప్రెసిడెంట్గా నన్ను, సెక్రటరీగా గరికిన సతీష్, వైస్ ప్రెసిడెంట్ చొక్కా నానాజీ గారు, తర్వాత చోడిపిల్లి తాతాజీ, గంపల కళ్యాణ్ని, మా అధ్యక్షులు అడుగుజాడలో మేము నడిచి మా కులానికి మంచి పేరు తీసుకొస్తామని. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ సోమవారం వామపక్షాల దేశవ్యాప్త నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాకు వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్య భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఎం దుర్గాప్రసాద్ అధ్యక్షతన జిల్లా వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ అభిమానులను, ప్రజాస్వామికవాదులను అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దేశ ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. 30వ తేదీ జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వామపక్షాలు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో అంబేద్కర్ అభిమానులు, ప్రజాస్వామికవాదులు పాల్గొనాలని కోరుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కొల్లి రవి, రైతు కూలీ సంఘం నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, ఎం రాజశేఖర్, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి కుట్రతో ఈ పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. సాక్షాత్తు
రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఎన్నికైనటువంటి అమిత్ షా ఈ రకంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. మరి తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయనపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలో భాగంగా మన కాకినాడ జిల్లాలో మరి కలెక్టరేట్ వద్ద అలాగే వివిధ డివిజన్ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, మరి దళిత సంఘాల ప్రతినిధులు అందరూ కూడా, మైనార్టీ ప్రజలు అందరూ కూడా మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా పిలిపిస్తున్నాం. నా పేరు వల్లూరు రాజబాబు. జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో అమిత్ షా అంబేద్కర్ పట్ల చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఆయన్ని చాలా ఇదిగా ఇంకా దూషించలేదు, కానీ దూషించినట్టే తన ప్రవర్తన తెలియజేసాడు. అంబేద్కర్ అంటే లెక్కలేనితనంగా మాట్లాడడం జరిగింది. భారత పార్లమెంటు కేవలం అంబేద్కర్ యొక్క రచనతోటి ఏర్పడినటువంటి పార్లమెంటులో తను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పేసి అదే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని తోలనాటం అనేది వామపక్షాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని నిరసిస్తూ రేపు 30వ తేదీన మండల డివిజను అలాగే జిల్లా కేంద్రంలో కూడా వామపక్షాల ఉమ్మడిగా ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ప్రజలందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, వైఖరి, నరేంద్ర మోడీ వైఖరి ఎలా ఉన్నాయనేటువంటిది మొన్న పార్లమెంటు సమావేశాల వద్ద మాట్లాడిన తీరు స్పష్టం చేస్తూ ఉంది. దీన్ని సిపిఐ డెమోక్రసీగా మేము తీవ్ర ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా 10 వామపక్ష పార్టీలు పిలిపించాయి. ఈ పిలుపులో భాగంగా 30వ తేదీ నాడు కాకినాడ జిల్లాలో డివిజన్, జిల్లా, మండల స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించాలని, ఎన్డీఏ అంబేద్కర్ పట్ల అనుసరిస్తున్నటువంటి తీరుని, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగకర్తల పట్ల, అంబేద్కర్ పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఖండిస్తూ హిందుత్వ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్పులు చేయాలని, రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని, కొత్త ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ ముమ్మరం చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు. శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన సమాజం ఆధ్వర్యంలో ధనుర్మాస సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ వాఫ్ రోడ్ లో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం స్థలంలో శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన సమాజం ఆధ్వర్యంలో జరిగిన 107వ ధనుర్మాస సమారాధన కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్యవైశ్యులు ధనుర్మాస ప్రసాదం స్వీకరించారు. సమాజం ప్రెసిడెంట్ దారిసి చిన్న పుల్లయ్య, సెక్రటరీ ఎడ్లపల్లి శ్రీనివాస్, ట్రెజరర్ టంగుటూరి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సమారాధన కార్యక్రమం విజయవంతంగా సాగింది. కాకినాడ నగర ఆర్యవైశ్య ప్రముఖులు కంతేటి కాశీ, సుజాత దంపతులు, పైడా ప్రసాద్, పైడా శ్రీరామ్, పైడా వెంకటనారాయణ, లింగమల్లి కృష్ణమూర్తి, పలువురు వైశ్య ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పైడా వెంకటనారాయణ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన సమాజంను అభినందించారు. ఇంకా ఈ సంప్రదాయం ముందు ఇలాగే విజయవంతంగా నడపాలని చెప్పి విజయవంతం చేయడానికి ఆర్గనైజర్స్కి భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి తెలిసి చిన్నపుల్లయ్య గారు, అలాగే ఎడ్లపల్లి వేణు, తర్వాత టంగుటూరి ఆనంద్, వీళ్ళందరూ మెయిన్ ఆర్గనైజర్స్. తెలిసి రామనాథరావు గారు కూడా ఉన్నారు. దీంట్లో చాలా మంది చాలా చాలా నిస్వార్థంగా ఎంతో కష్టపడి అందరి దగ్గర ఇష్టపడి వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా
వాలంటరీగా డొనేషన్స్ ఇస్తే బలవంతం ఏం లేదు. ఎవరికి ఇష్టపూర్తిగా ఇచ్చిన డొనేషన్స్ తీసుకుని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడుతున్నారు. కాకినాడ నగరంలో నిర్వహించనున్న హోమ్ ఎక్స్పో ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని క్రెడాయ్ కాకినాడ శాఖ అధ్యక్షులు కె విజయకృష్ణ అన్నారు. స్థానిక సరోవర్ పోర్టుకో సమావేశ మందిరంలో ఆదివారం క్రెడాయ్ కాకినాడ కార్యవర్గం 2వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. విజయకృష్ణ మాట్లాడుతూ జనవరి 24 నుండి 3 రోజుల పాటు స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో 6వ క్రెడాయ్ హోమ్ ఎక్స్పో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ నెక్కంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి టీవీ రమణారావు, కోశాధికారి పురం మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు చక్రధర్రావు, బసవప్రసాద్, దేవతా శేఖర్, సంయుక్త కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య, కార్యదర్శి సుంకర సురేష్ బాబు, కార్యవర్గ సభ్యులు దేవరకొండ విజయ్ కుమార్, వెత్స ఆనంద్, సత్తి రాంబాబు, ముద్రగడ లక్ష్మణ శ్రీనివాస్, పబినేడి శ్రీనివాస్, నాలం రాజు, దేశంశెట్టి రాజా, కె అనంతబాబు, ఏ శ్రీనివాసరావు, అడపా శ్రీనివాస్ వాసు, ఎన్ ఉదయభాను, డిబివి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎక్స్పో తాలూకు ప్రత్యేక గోడపత్రికను సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. జనవరి 24-25-26 తేదీల్లో జరగబో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో 2025 సంబంధించి మా సభ్యులందరికీ ఈరోజుని తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో బిల్డింగ్ మెటీరియల్స్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన బ్యాంక్స్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు 70 స్టాల్స్ తోటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. కావున సభ్యులందరూ కూడా ఈ సందర్శనని సక్సెస్ చేసి అలాగే పబ్లిక్ అందరినీ కూడా ఆ యొక్క స్టాల్కి ఇచ్చేసి ఎగ్జిబిషన్ ఎక్స్పోజ్ ఇచ్చేసేలాగా అందరినీ కూడా మొబైలైజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సామాజిక సేవలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఈశ్వర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక జీవనశైలి కారణంగా పలువురు మధుమేహ వ్యాధికి గురవుతున్నారని అన్నారు. సుమారు 30% మందికి మధుమేహం ఉన్నా గుర్తించడం లేదని అన్నారు. సకాలంలో గుర్తిస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడడం, శారీరక వ్యాయామం చేయడం వంటి చర్యల వల్ల ఆ వ్యాధిని అదుపు చేసే అవకాశం ఉంటుందన్నారు. వాసనాయ్కేర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, కోర్ డెంటల్ కేర్ దంత పరీక్షలు, మోహన్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఈశ్వర్ కుమార్ దంపతులను సత్కరించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్మన్ లయన్ పద్మతులసి, క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, సభ్యులు ఎంవికే రామాసుందరి, మీనాక్షి, సిహెచ్ విజయలక్ష్మి, ముత్తా రాజలక్ష్మి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంతా విజన్ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు, వారి క్లబ్ పనితీరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ తర్వాత ఆ సభ్యులందరితో మాట్లాడటం జరుగుతుంది. ఈ అఫీషియల్ విజిట్లో భాగంగా ఈరోజు ఇక్కడ విజన్ క్లబ్ వారికి ఒక పర్మనెంట్ షెల్టర్ ఇచ్చిన అడబాల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమం విజన్ క్లబ్ వారు ఇచ్చే గత 10 సంవత్సరాలుగా జరపబడుతున్న కార్యక్రమం రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇందులో 2 బ్యాచ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించడం, వారిచే ఏర్పాటు చేయబడ్డ మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పంటి పరీక్షలు, కంటి చూపు పరీక్షలు వాసనాయ్కేర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రారంభించినందుకు నిజంగా ఆనందంగా ఉంది. మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా పేరుగాంచిన విజన్ అందరూ మహిళలు ఉన్న ఈ క్లబ్తో చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 4వ రోజు శ్రీ నరసింహావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 4వ రోజు శ్రీ నరసింహావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. దేవాలయం వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రేపు 25వ తారీఖు నుంచి అవతారాలు మొదలుపెట్టారు. 25వ తారీఖు నుంచి జనవరి 12 దాకా 19 అవతారాలు వేస్తారు. సో అందరు భక్తుల్ని మేము
కోరేది ఏంటంటే అందరూ వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం శ్రీ వనవాడి వెంకటేశ్వరరావు ఆదేశాల మీద 30వ వార్డు నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి నిర్వహిస్తున్నాము. అందరూ తప్పకుండా వచ్చి పెన్వాణి చేయించుకుని అలాగే ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. విజయవాడ పెదపులిపాక శ్రీ విజయరాజేశ్వరి ఆలయ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ సత్కళవాహిని 55వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 నిమిషాల వరకు సత్కళవాహిని సంస్థ 55వ వార్షికోత్సవ కార్యక్రమాలలో సామూహిక లలితా సహస్రనామ పూజ, స్వామీజీ వారిచే అనుగ్రహ సంభాషణ, కుంకుమ మరియు ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిందని విద్యాధరి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ జి అరుణ నిర్వహణలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తదనంతరం జగన్మాత నాట్య మండలి నాట్యచారిణి పల్లా వీరవెంకట సత్యవతి నిర్వహణలో ఘనంగా జరిగిందని సత్కళవాహిని వ్యవస్థాపకులు ఈవీకే ఆచార్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరగడానికి స్వామీజీ మొట్టమొదటి బీజం వేశారు 1989లో. మరి ఈ 30 సంవత్సరాలు కూడా సత్కళవాహిని సేవలు చేస్తున్నది. వాసుదేవానందగిరి స్వామీజీ వారు గతంలో మదనపల్లి దగ్గర మరి శారదాశ్రమాన్ని నిర్మించారు. గండి రామకృష్ణానంద స్వామీజీ వారి శిక్ష పరంపరలో వాసుదేవానందగిరి స్వామీజీ వారు మాకు ఎన్నో ప్రక్రియల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మదనపల్లి రంగసముద్రం వంటి కార్యక్రమాల్లో లలితా రుద్రయాగాలు, శని యాగాలకి మమ్మల్ని ఆహ్వానించి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సత్కళవాహిని. తదుపరి స్వామీజీ విజయవాడ పెదపులిపాక సమీపాన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని విజయరాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక పెద్ద ఆలయాన్ని మనకి నిర్మించి భక్తులకు అందించారు. ఆయన అక్కడ సేవలు చేస్తూ మరి 55వ వార్షికోత్సవానికి ఆయనకు మాకు ముఖ్య అతిథిగా రావడం సత్కళవాహిని చేసుకున్న అదృష్టంగా భావించుకుంటూ శ్రీనివాసమ్మ గారికి మరి ఏ లోకాలున్నా అమ్మ అంటే చాలా ఇష్టం స్వామీజీకి. మరి అలాంటి స్వామీజీ వారి కార్యక్రమం రావడం మా దృష్టిగా భావించుకుంటూ మన కాకినాడ పట్టణానికి మరో చక్కటి సందేశాన్ని అందించున్నారని తెలియజేస్తున్నారు. వారి కుటుంబం తరువాత వారి కమిటీ సభ్యులు భుజస్కంధాల మీద వేసుకొని భారతీయ సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా శ్రీనివాసమ్మ గారి 100వ జయంతోత్సవాలు కూడా కలుపుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. గంధం చల్లగా ఉంటుంది. ఆ గంధంలో కర్పూరం వేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి చల్లదనం వస్తుంది. అట్లాగే సత్కళవాహిని వారు జరుపుకునేటటువంటి జయంత్యోత్సవాలు చాలా గొప్పవైతే దానిలో శ్రీనివాసమ్మ వారి 100వ జయంతోత్సవాలు జరుపుకోవడం ఇంకా గొప్ప విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా అటు అంతా ఇంతెంత అన్నట్లుగా ఇవి దేశవ్యాప్తంగా వ్యాపకమయ్యి అందరి యొక్క మన్ననలు పొందుతూ వారిని ఆ భగవంతుడు, ఆ శ్రీరంగనాథుడు రక్షించి అనుగ్రహించిన కాక అని కోరుకుంటున్నాను. వేద శ్రవణం ద్వారా అంతా శుభం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వేద స్వస్తి వంటి అపూర్వ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వేద విజ్ఞాన ప్రతిష్టాన వేద విభాగ అధ్యక్షుడు పండిత రాయప్రోలు ప్రసాద శర్మ కోరారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘ వేద విభాగ చైర్మన్ తనికెళ్ల రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేటలోనున్న ప్రతిష్టాన కార్యాలయంలో వేద స్వస్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పండిత రాయప్రోలు ప్రసాద శర్మను సమాఖ్య అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి ప్రొద్దుటూలు బాలాజీ విశ్వనాథ్, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మలు ఘనంగా సత్కరించగా నూతన వస్త్రంతో యాతగిరి మధ్వేష్ సత్కరించారు. ఈ సందర్భంగా రాయప్రోలు మాట్లాడుతూ వేదాలు మానవ ప్రపంచానికి మార్గదర్శకాలని, దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మానవ జన్మ సార్థకతతో పాటు మానవ జీవితం తరిస్తుందని ఆయన అన్నారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వేద స్వస్తి అనే మహత్తర కార్యక్రమాన్ని ప్రతి నెల కొనసాగించాలన్న లక్ష్యంతో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఇది 5వది కావడం, అందున వేద విజ్ఞాన ప్రతిష్టాన ప్రాంగణంలో నిర్వహించడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల వేద స్వస్తి కార్యక్రమంలో రాయప్రోలు వంటి వారు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మార్గశిర మాస సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షులు పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ దంపతుల ఆధ్వర్యంలో అందరికీ శీతాకాల మాస ధర్మాన్ని అనుసరిస్తూ అందరికీ ప్రత్యేక దుప్పట్లను అందజేశారు. కార్యక్రమంలో నాగమహాశయ ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, సంయుక్త కార్యదర్శి మరల జగన్నాథ శర్మ, సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు పరశురాం, సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. వేద స్వస్తిలో పాల్గొన్న పండితులను సత్కరించి వారి నుండి ఆశీర్వాదములు అందరూ పొందారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా
సుమారు 600 మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, జగ్గంపేట స్కూల్ హెచ్ఎం రంగారావు, పవరా స్కూల్ హెచ్ఎం గోపాలరావు, ఎన్సీసీ ఆఫీసర్ జీవీవి సత్యనారాయణ విచ్చేసి తమ చేతుల మీదుగా భోజనాలను అందరికీ వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు బాలాజీ, మూర్తి, రాజేష్ బాబు, దీపక్, సుబ్రహ్మణ్యం, బండి పరమేశ్వర ప్రసాదం, పట్నాల శ్రీనివాసరావు, కొండయ్య, బండి బుజ్జి, విజయ్ కుమార్, సీలి ప్రసాద్, అచ్చం సుబ్రహ్మణ్యం, ఠాగూర్ కాన్వెంట్ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు శ్రీదేవి, భవానీ, అవసరాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురం నియోజకవర్గంలో 246 కోట్లతో అభివృద్ధి పనులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. యువ నాయకులు వనమాడి మోహన వర్మ పిలుపు. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సేవలు అభినందనీయం. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ప్రశంస. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత, సిపిఎం నాయకులు ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.